హలో అండి. ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలనేది నేనైతే మీకు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ కాలీఫ్లవర్స్‌తో అయితే మనం రకరకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. కాకపోతే ఈ విధంగా ఒకసారి పకోడా అయితే చేసి చూద్దాము. నేను ఎలా ప్రిపేర్ చేశాననేది మీకైతే ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టేసుకొని నీళ్ళైతే ఇలా వేసి వేడి చేసుకోవాలన్నమాట. నీళ్లు పోసుకొని మంచిగా వేడి పెట్టుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాము. నీళ్ళైతే ఇలా మంచిగా తెరిలిన తర్వాత స్టవ్ అయితే ఆపేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్ ముక్కలను అయితే ఈ వేడి నీళ్ళల్లో అయితే వేసేద్దాము. ఈ వేడి నీళ్ళలో వేసిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక 5 to 10 మినిట్స్ అంతే అండి ఉంచేసి తర్వాత తీసేస్తే సరిపోతుందన్నమాట. సో ఎందుకంటే ఏదైనా పురుగులు ఉన్నా ఏమైనా బూజు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో ఈ విధంగా మంచిగా వేడి నీళ్ళల్లో నుంచి ఒక 5 to 10 మినిట్స్ తర్వాత తీసేసి పక్కనైతే పెట్టేసుకుందాం. ఎందుకంటే కాలీఫ్లవర్ ముక్కలు అనేవి కొంచెం అయితే చల్లారాలన్నమాట. సో అందుకని తీసేసి పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలు కొంచెం చల్లారాయండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి ఈ చల్లారిపోయిన గోబీ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇక తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వేయబోయే ఇంగ్రీడియంట్సే మెయిన్ అండి. ఇవే చూసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఈ కాలీఫ్లవర్కి తగ్గట్టుగా 1 కప్పు కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోనే ఒక అరకప్పు బియ్యం పిండి అయితే వేస్తున్నానండి. ఇందులోనే ఒక చిన్న టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం మిరప్పొడి, అంటే టేస్ట్‌కి తగ్గట్టు కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు అనమాట. అలాగే టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలండి. జస్ట్ మనం కోటింగ్ వరకే కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో నేను దాల్చిన చెక్క పొడి అయితే వేశాను. దాల్చిన చెక్క పొడి మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అనమాట. అలాగే ఒక చిన్న టీ స్పూను ధనియాల పొడి, ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. స్కిప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ కార్న్‌ఫ్లోర్ బియ్యం పిండి వచ్చేసి ఈ గోబీకి మంచిగా పట్టుకోవాలన్నమాట. ఈ కోటింగ్ అనేది బాగా పట్టుకోవాలి. ఆ మసాలాలు అవన్నీ వేసాం కదా, అవన్నీ ఆ పౌడర్తో పాటు గోబీ ముక్కలకు కూడా పట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇందులో వాటర్ వచ్చేసి చూసుకొని వేసుకోవాలండి. మరి జారుడుగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. జస్ట్ మనం వేసిన రైస్ ఫ్లోరు కార్న్ ఫ్లోరు 2 కలిపి ముక్కలకి పట్టుకునేటట్టు ఉంటే చాలన్నమాట. ఇలా చూసుకొని వాటర్ ఒకటేసారి ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం కొంచెంగా వేసుకొని ముక్కలకి ఎంతవరకు పడుతుందో చూసుకొని కలుపుకుంటూ నెమ్మదిగా ముక్కలకన్నిటికీ తడి అయ్యి బాగా పట్టుకుని కోటింగ్ అంతా బాగా పట్టుకునే వరకు కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉండాలన్నమాట. ముక్కలకి మనం వేసిన మసాలాలు ఆ పొడి అదంతా ఎంత బాగా పట్టుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ గోబీ ముక్కలు వేసే ముందు కూడా వేసే ప్రతిసారి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కొక్క ముక్కని దూరంగా ఆయిల్ అయితే వేసుకోవాలి. కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి చేదు వచ్చేస్తుంది అనమాట. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా నిదానంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ గోబీని అయితే వేయించుకోవాలి. మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. పైన కోటింగ్ కొంచెం గట్టిగా అయ్యింది, ఓకే టర్న్ చేయొచ్చు అని అనుకున్న తర్వాతనే వీటిని నెమ్మదిగా టర్న్ చేసి అటు ఇటు టర్న్ చేస్తూ కలుపుకోవాలి. లేదంటే దానికి ఉన్న కోటింగ్ అంతా ముందే మనం కలిపేసామంటే దానికి ఉన్న కోటింగ్ అంతా గరిటెకి బాణట్లు అట్లా అంటుకునేస్తుంది అనమాట కడాయిలో. సో అలా కాకుండా జాగ్రత్తగా మంచిగా ఇలా ఫ్రై చేసుకొనేసి ఒక టిష్యూ వేసిన పేపర్లోకి అయితే వీటిని అయితే తీసేసుకుందాము ఈ గోబీ ముక్కల్ని. అదేవిధంగా మిగిలినవి కూడా అట్లాగే బాగా కలుపుకొని వేసుకొని వేయించుకొని తీసి పక్కనైతే పెట్టేసుకోవాలండి.
ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. వేడి వేడిగా తింటుంటే ఈ క్యాలీఫ్లవర్ పకోడీ సూపర్గా ఉంటుందండి. ఇంకా నేను లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం అని చెప్పేసి కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కొంచెం మధ్యలోకి చీల్చి అలా ఫ్రై చేసుకోవాలి. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంతమంది దాంతోపాటు మిర్చి కూడా తింటే సూపర్గా ఉంటుంది కదా టేస్ట్. అందుకని అయితే నేనైతే చేస్తున్నానండి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు పైన అలా వేసుకొనేసి ఆ కరివేపాకు పచ్చిమిర్చి తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ క్యాలీఫ్లవర్ పకోడీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.